పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజే స్టార్ట్ అనమాట. జనవరి 31 నుంచి స్టార్ట్ అండి. ముందుగా అందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అది కంప్లీట్ చేసుకుంటేనే ఫిబ్రవరి 2ని మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే indianpost.government.in వెబ్సైట్ లింక్లోకి వెళ్తే మనకు ఒక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్, అలాగే అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి డేట్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారనమాట. చూడండి, ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చేసరికి 30 జనవరి 2026. ఇది చేసుకుంటేనే మనం ఫిబ్రవరి 2ని అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూసి చేస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది. మరి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లైవ్లోనే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా వస్తుందో కూడా చూసేయచ్చు. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అని ఉంది కదా, డిస్క్రిప్టివ్ అని ఉంది కదా. సో దానిపై క్లిక్ చేస్తే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చిన తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ చేయండి. అలాగే సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 1 నుంచి అలాగే ఫిబ్రవరి 16 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫిబ్రవరి 17 అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాని కింద చూడండి, క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లై అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయగానే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో వెంటనే దానిపై క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ రెండు కూడా అడుగుతుందండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మెయిల్ కూడా ఎంటర్ చేయాలి. వర్క్ చేసే మెయిల్ ఐడి అలాగే వర్క్ చేసే మొబైల్ నెంబర్ రెండు పనిచేసేవి ఇవ్వండి. ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకే మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఓటీపీపై క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ రెండు ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయమని ఇలా వస్తుందన్నమాట. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేది అయితే వస్తుందన్నమాట. అంటే అప్లికేషన్ నెంబర్ అంటే మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, కమ్యూనిటీ, అలాగే ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క 10th మార్కుల లిస్టులో ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్ దింపాలన్నమాట. ఆధార్ కార్డా, సో పాన్ కార్డ్ ఇవన్నీ పక్కన ఉంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క 10th మార్కుల లిస్టులో ఎలాగైతే ఉన్నాయో నేమ్స్ అండ్ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీ యొక్క 10th మార్కుల లిస్టులో ఎలా అయితే ఉన్నాయో అవి మాత్రమే ఎంటర్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. వెంటనే కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తేనే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, సో ఇయర్, డేట్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో జెండర్ ఫీమేల్ ఆర్ మెయిల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చేంజ్ చేయమంటే ఫీమేల్కి ఫీజు ఉండదు, మెయిల్కి 100 రూపీస్ ఫీజు అనమాట. అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి. ఆల్రెడీ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి క్లారిటీగా శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్న దానిపై వీడియో అనమాట. కానీ మెయిన్ గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్, మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. ఇలా అక్కడ అడిగిన అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అది మార్కుల లిస్ట్ ఆధారంగానే, 10th మార్కుల లిస్ట్ ఆధారంగానే. ఎందుకంటే మెరిట్ లిస్ట్ వచ్చేసరికి, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 10th బేస్డ్ పై ఉంది కాబట్టి మీ యొక్క 10th మార్కుల లిస్టులు ఎలాగైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయండి. మనకి ఫిబ్రవరి 16 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. జస్ట్ 16 డేస్ మాత్రమే టైం ఉందండి. సో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 10th బేస్డ్ పై అంటే 10th మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎన్ని వేకెన్సీస్ అనేది చెప్పారు కదా, మొత్తం కూడా 28,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి 16th లోపల ఆ వేకెన్సీస్ కంప్లీట్ అయిపోతే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అందుకే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో 10th మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని కాదు, జస్ట్ అప్లై చేసి వదిలేయడమే కదా. మీరు ఎగ్జామ్ రాయవలసిన లేదు, ఇంటర్వ్యూ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ అప్లై చేసి వదిలేయడమే కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అప్లై చేసే ముందు మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవాలన్నమాట.
సో ఇలా మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సో కమ్యూనిటీ అంటే మీ యొక్క యూఆర్ఆ, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ఆ ఇలా మీ యొక్క కేటగిరీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత సో కంప్లీట్ అని ఉంటుంది. అక్కడ కింద కొంచెం స్క్రోల్ చేస్తే కంప్లీట్ ఆర్ ప్రీవియస్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. కంప్లీట్ అని క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మన నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మిస్ చేసుకోవద్దు, వెంటనే కూడా స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే అప్లై చేయడానికి ఉంటుంది అన్నాను కదా. అక్కడ చూడండి, లాగిన్ ఆర్ అప్లై విల్ బి ఎనేబుల్ ఓన్లీ డ్యూరింగ్ ద అప్లికేషన్ సబ్మిషన్ విండోస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ లో మన యొక్క ఒక డేట్ ఇచ్చారు కదా, అప్లై డేట్, ఆ డేట్ నే మనకి లాగిన్ అవ్వడానికి అయితే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు February 2 నుంచి అయితే స్టార్ట్ అనమాట. ఈ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేదో వెంటనే కూడా ఇది చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియో మరి హెల్ప్ అయింది అనుకుంటున్నా. మర్చిపోవద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, share and subscribe. See you to next video. Bye bye.